ఒకసారి ఈ వీడియో చూసి చెప్పండి. మనం చేసే తప్పుల్ని ఎవ్వరూ చూడలేరు అనుకుంటారు, కానీ ఆ దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. మన తప్పులకి ఏదో ఒక రూపంలో సాక్ష్యం ఉండేలా చేస్తాడు. ఈ ఎవిడెన్స్ లేకపోతే మీరే దొంగలని నాకు తెలిసేదే కాదు. నిన్ను ఎంత పని చేశారా? మీకేం తక్కువ చేశాను అఖిల్? డబ్బుల కోసం ఇంతలా దిగజారాలా? జరుగుతుంది మన అన్న కూతురు పెళ్లిరా, మనం ఎత్తుకుని పెంచిన శ్రావ్య పెళ్లి. అసలు నీ చేతులు అలా వచ్చాయి? అయినా మీ ఇద్దరు బాగానే చదువుకున్నారు కదా, సంస్కారం లేదా? ఈ విషయం అత్తయ్యకు మావయ్యకు తెలిస్తే ఎంత బాధపడతారు. భాస్కర్ బావ పావని అక్కలు కుమిలిపోతారు. లేకపోయావా? మిమ్మల్ని అమెరికా పంపిస్తాము అని చెప్పాక కూడా ఎందుకు ఇలా చేశారు? మిమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేను చెప్పొచ్చు, కానీ అమ్మా నాన్నలకి కారణం చెప్పాలి. అమెరికా పంపించే బాధ్యత నాది, మమ్మల్ని నమ్మండి. మీరు ఇంత చేసినా ఆయన మీ గురించి బాధపడుతున్నారు. ఆ బాధను దాటి ఆయన కోప్పడ్డారు అంటే మీ భవిష్యత్తు తల్లకిందులవుతుంది. అంతవరకు తెచ్చుకోకండి. ఇది సలహా కాదు, వార్నింగ్. మనకి వార్నింగ్ ఇస్తున్నారేంటి అఖిల్? ఆవిడ గారికి కోపం వస్తే ఏం చేస్తారంట? మనల్ని చంపేస్తారా? అమ్మ నాన్నల్ని చూసి మనల్ని ఇంట్లో ఉండనిచ్చావన్నాడు. నాకు ఇంట్లో ఉండాలని లేదు, ఇక్కడ బ్రతకాలని లేదు.
మనం ఎలాగైనా అమెరికా వెళ్ళిపోవాలి హారిక. ఈ నరకం నుంచి బయటపడాలి. వెళ్దాం అఖిల్. వెళ్లే ముందు ఈ పెళ్లిని ఆపి వెళ్దాం. మనల్ని వార్న్ చేసిన వాళ్ళకి మనమేంటో చెప్పి మరీ వెళ్దాం. మావయ్య అయిపోయిందా? అవుతుందమ్మా. మీకిప్పుడు తెల్లారిందా? ఇంట్లో పెళ్లి జరగబోతోంది. పెళ్లి పనులు చేయాలన్న బాధ్యత మీకు లేదా? శుభమా అని పెళ్లి జరగబోతుంటే ఎందుకు ఏడుపు మొహాలు పెట్టారు? మా మొహాలే అంతన్నయ్యా. ఈరోజు కొత్తగా అడుగుతావేంటి? అదేం లేదు మావయ్య, నిన్న షాపింగ్ చేసి వచ్చాం కదా, అలసిపోయి పడుకున్నట్టున్నారు. షాపింగ్ చేయడం ఏమంత కష్టమమ్మా? ఎందుకు అలసిపోతారు? ఆ మాటకొస్తే నువ్వు అభి శ్రావ్య కూడా షాపింగ్ చేశారు కదా. పొద్దున్నే నిద్రలేచి పెళ్లి పనులు చేస్తున్నారు కదా. పాపం పెళ్లి కూతురు కూడా పనిచేస్తోంది. చిన్నపిల్లాడు బన్నీ కూడా పనిచేస్తున్నాడు. నానా వీళ్ళు కూడా పనిచేస్తారులే నాన్న. రే అఖిల్, పందిరి ఆట అవగానే పసుపు దంచాలి. 4 రోళ్ళు రోకళ్ళు తెప్పించు. హారిక, శ్రావ్య ముగ్గు పెడుతుంది. ఆ పని అవ్వగానే శ్రావ్యని రెడీ చేయండి. నేనేం పని చేయాలో చెప్పండి. మళ్ళీ ఏ పని చేయలేదని తిట్టకండి. పెద్దదానివి, నీకు కూడా మేం పని చెప్పాలా అత్తయ్య? నువ్వే ఏదో ఒక పని కల్పించుకొని చేయాలి. బొట్టు గాజులు లేందన్రా, ఏ పని చేస్తే ఏమవుతుందో. మాంగళ్యం అన్నది మనసులో ఉండాలి సుమంగళి. మంచి మనసుతో ఏ పని చేసినా బావుంటుంది. నానా పొద్దున్నే ఏంటి? ఇంతకీ అమ్మ ఎక్కడా? శ్రావ్య పెళ్లి కదా, అందుకే గుడికి వెళ్లారు అర్చన చేయించడానికి. అమ్మకు ఫోన్ చేసి ఆ పందిరాట కార్యక్రమానికి పంతులు గారిని పిలవమని చెప్పండి వసు గారు. అత్తయ్య గారు గుడికి వెళ్లేటప్పుడే చెప్పారండి, పంతులు గారిని వెంట పెట్టుకొని వస్తానని. అనే ఆ పందిరాట ఎవరు తీసుకొస్తున్నారు? ఫోన్ చేసి చెప్పానబ్బి. ఎవరో పని మనిషితో పందిర్రాటు పంపిస్తారట. ఆ మనిషి కాసేపట్లో తీసుకొస్తానని చెప్పాడు. వింటున్నారా? బాధ్యత అంటే ఇలా ఉండాలి. ఎవరో పని చెప్పే వరకు ఎదురు చూడడం కాదు. ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకోవాలి. మీరెప్పటికి తెలుసుకుంటారో ఏంటో. ఏంటన్నయ్యా, పొద్దున్నే మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నావా? ఎంత తిట్టినా మీలో మార్పు రావట్లేదు కదా. తిట్టి ప్రయోజనమేముంది? ప్లీజ్ నాన్న, పందిరాట కట్టడానికి టైం అవుతుంది. మీరు వాళ్ళని వదిలేండి. పిన్ని, హారిక, ఫస్ట్ మీరు వెళ్ళి స్నానం చేసి రండి. త్వరగా రెడీ కావాలి. వెళ్ళండి. అనయ్య, అభి, దిష్టి గుమ్మడికాయలు తెచ్చావా? 2-3 అవసరం అవుతాయి. వేరే ఎందుకు అభి? ఇంట్లోనే ఉన్నాయిగా 3 దిష్టి బొమ్మలు. నాన్న, మీరు ఆగండి మావయ్య, మీరు వెళ్ళండి. బావగారు, పందిర్రాట తెచ్చే మనిషి ఎవరు? నేనా మేడం? నువ్వే బ్రదర్. నువ్వు నక్క తోక తొక్కొచ్చావు. ఇక నీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా, నువ్వు శ్రావ్య ఇంటికి వెళ్ళాలి. దాన్ని బ్లాక్మెయిల్ చేసి నిన్న కొన్న ఆ నగలు తీసుకురావాలి. ఆ నగలతో నా లైఫ్ ఏం సెటిల్ అవుతుంది మేడం? ఆ నగలమ్మితే 10 లక్షలు కూడా రావు. నీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను. నాకు కావాల్సింది శ్రావ్య పెళ్లి ఆగిపోవడం. ఆ నగలే లేకపోతే
మగపెళ్లి వారింట్లో మాట వస్తుంది, దాంతో పెళ్ళి ఆగిపోతుంది. మా మేడం గారి పగ తీరిపోతుంది. నీ పగ కూడా తీరుతుంది రాహుల్. ఆ శ్రావ్య నిన్ను లవ్ చేసి చీట్ చేసిందని చెప్పావు కదా. నీకు దక్కని ఆ శ్రావ్య ఇంకెవ్వరికి దక్కకూడదు. ఆ ఇంట్లో పెళ్లి పెటాకులు లేకుండా సుమంగళి అని ఒకతుంది. దానిలాగే శ్రావ్య కూడా లైఫ్ లాంగ్ ఏడవాలి. అవును మేడం, తన పిన్నిని బాబాయ్ని తీసుకొచ్చి ఆ శ్రావ్య నన్ను దొంగ దెబ్బతీసింది. దానిపై రివెంజ్ తీర్చుకోవాలి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళు. శ్రావ్య అని పక్కకి పిలు, నగలడుగు, బెదిరించు, భయపెట్టి నగలు తీసుకురా. నీకు ₹1,00,00,000 ఇస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇలా వెళ్ళి అలా నగలతో వచ్చేస్తాను. నాకెందుకో వాడి మీద డౌట్ వస్తుంది మేడం. ఈ ప్లాను వర్కౌట్ అవుతుందంటారా? అశుభం పలికావంటే 4 కోసేస్తా. ఈ ప్లాన్ వర్కౌట్ అయి తీరాలి. పెళ్లి ఆగాలి. నా పగ చల్లారాలి. సారీ మేడం, మీ ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు పందిరాటేసి పసుపు దంచుతారు. రేపు శ్రావ్యని పెళ్లి కూతుర్ని చేసి మంట పనికి తీసుకెళ్తారు. దానికి 7 వారాల నగలు వేసి ఎల్లుండి అత్తగారింటికి సాగనంపుతారు. ఆ తర్వాత మనం ఒక టవల్ని 2 పీసులుగా కట్ చేసి మీ తల మీద నా తల మీద వేసుకుందాం. తప్పే. టవల్ని 2 పీసులుగా కాదు, 3 పీసులుగా కట్ చేయాలి. నేను కూడా తల మీద వేసుకోవాలిగా. నేను సీరియస్ గా చెప్తుంటే మీకు కామెడీగా ఉందా ఆంటీ? మనం కామెడీ పీసులమేనే, సీరియస్ విలన్స్ కాదు. మన బతుకులు అంతే. దీని పెళ్ళయ్యాక నేనేమో పిండి రుబ్బాలి, వీడేమో ఇడ్లీ లేస్తాడు, నువ్వు ప్లేట్లు కడుగుతావు, అంతే. అంటే అసలు ఈ పెళ్లి జరిగినప్పుడు కదా, జరగదు. ఈ మాట మొన్నటి నుంచి చెప్తున్నావు. ఏమైనా చేసావా? చేసిన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. మనం ఈ పెళ్లి ఆపలేకపోయినా ఆ కనకం ఆపుతుంది. మన ప్రమేయం లేకుండా కనకం పెళ్లి ఆపితే మనల్ని అమెరికాకి ఎందుకు పంపిస్తుంది? మనమే ఏదోటి చెయ్యాలి. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి ఆంటీ. అదే ఆలోచిస్తున్నాను, మీరు కూడా ఆలోచించండి. మనకెక్కువ టైం లేదు. ఏం ఆలోచించాలమ్మమ్మా? నాతో చెప్పండి, నేను కూడా ఆలోచిస్తాను. నీకెందుకురా, వెళ్ళవతలకి. ఎవరంకుల్ మీరు? పందిరాట తెచ్చానని చెప్పు బాబు. డాడీ, బన్నీ పందిరాట తెచ్చారు. మీరు లోపలికి వెళ్ళా పని చూడండి అమ్మా. ఆ పందిరాట అక్కడ పెట్టమ్మా. నమస్కారం. నమస్కారం. ఏంటి ఆలస్యం అయింది? శ్రావణ మాసం కదా, గుళ్ళో భక్తులు ఎక్కువగా ఉన్నారు, అందుకనే ఆలస్యం అయింది. పందిరాట పూజకు అంతా సిద్ధంగా ఉంది కదా, త్వరగా పూర్తి చేసుకుని గుడికి వెళ్ళాలి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి పంతులు గారు. అయితే అమ్మాయిని పిలిపించండి, త్వరగా పూజ మొదలు పెడదాం. అలాగే పంతులు గారు. జయంతి, పావని, వసు, శ్రావ్యం తీసుకురండి. అత్తయ్య, అఖిల్, హారిక, మీరు కూడా రండి.
నేను చూసింది రాహుల్నేనా? తను ఇక్కడికి కూడా వచ్చాడా? హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అపవిత్రపవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే. దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः. ఊర్ధ్వం జిగాతు భేషజం. షన్నో అస్తద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఏమైంది శ్రావ్య? ఏం లేదు పిన్ని. మంగళం గోచరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణనిధేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం నారికేళ నైవేద్యం. హరి ఓం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాథ ప్రబోధినీం. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జషదాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామాత్ తాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. లక్ష్మీం క్షీరసముద్రాయుతనయాం శ్రీరంగధామేశ్వరీం. దాసీభూత సమస్తదేవతాం లోకైకదీపాం పురాం. బ్రహ్మేంద్రగంగాధరాం. హరి ఓం. హరి ముహూర్తస్య ముహూర్తోస్తు. అయ్యా, రేపు ఉదయం అమ్మాయితో గణపతి పూజ గౌరీ పూజ చేయించి సరాసరి మండపాన్ని తీసుకురండి. అక్కడ కలుద్దాం. సెలవు. అలాగేనండి. అన్నయ్య, రేపటి ఆ పూజకి అన్ని ఏర్పాట్లు చేయాలి. అలాగే అభి, ఈరోజు ఆ పూజకు కావాల్సినవన్నీ తీసుకొస్తాను. ఆగు. ఎవరు నువ్వు? ఎందుకు ఇంట్లోకి వెళ్తున్నా? అది పందిరాట తీసుకొచ్చానండి. పెళ్లి కూతురు గారు ప్రసాదం పెడతానంటేను. పందిరేట తెచ్చిన అబ్బాయివా? సరే వెళ్ళు. రావే, చాలా పనింది, పద. ఇక్కడున్నావా బంగారం? ఎందుకొచ్చా? నీకు తెలీదా? షాపింగ్ మాల్లో చెప్పాను కదా. నువ్వే చూస్తున్నావు కదా, అందరం ఈ చిన్న ఇంట్లో ఉంటున్నాం. ఇప్పుడు మా దగ్గర ఆస్తులు లేవు, నువ్వు అడిగినన్ని డబ్బులు కూడా లేవు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. నిన్న కొన్న నగలున్నాయి కదా బంగారం,
ఏమీ లేవంటావేంటి? అవి నా పెళ్లి కోసం కొన్న నగలు. ఆ నగలు నాకిచ్చి నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో. నాకు నగలు పెడతామని మా పిన్ని వాళ్ళు మగ పెళ్లి వాళ్ళకి మాట ఇచ్చారు. నగలు ఇవ్వకపోతే మాట పోతుంది, పెళ్లి ఆగిపోతుంది. అది నాకు అనవసరం. ఇప్పుడు నువ్వు నగలిచ్చావంటే నీ కళ్ళ ముందే నా ఫోన్లో ఉన్న మెసేజెస్ అన్నీ డిలీట్ చేసి వెళ్ళిపోతాను.